సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. క్యాంపు కార్యాలయం కిటికీలు ధ్వంసం చేసి ఫర్నిచర్ ను పగలగొట్టారు. రైట్, దీనిపై స్పందించడానికి ఇప్పుడు బీఆర్ఎస్ నేత కుమార్ గారు ఫోన్ ఇన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రైట్, కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఓకే కుమార్ గారు, మరి చెప్పండి, ఇటు బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అటాక్ చేశారు. మరి అటాక్ కి సంబంధించి మీరు ఏమంటారు? మీ సైడ్ నుంచి రియాక్షన్ ఎలా ఉంది చెప్పండి. అమ్మా, ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అరాచకం చేస్తా ఉన్నది. ఇక్కడ గత ఒక కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఈ గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా కూడా అభివృద్ధి చెందేటట్టు చేసిండు. ఆ అభివృద్ధి చెందేటట్టు చేసిన సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం లేకపోను బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతూ ఇలాంటి అరాచకాలు సృష్టిస్తూ మేము ఇవ్వడం లేనప్పుడు ఒక దొంగతనంగా వీళ్ళు పోయి ఏదో వాళ్ళ బూత్ స్థాయి మీటింగ్ అని పెట్టుకొని ఆ మీటింగ్ లో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకోవాలి. కానీ మేము ఇవ్వడం లేని సందర్భం చూసి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిండ్రు. వాళ్లకు మేము గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఎవరిని గౌరవించాలో మాకు తెలుసు. మేము ఇలా వాళ్ళైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మాకు అన్ని ఎలక్షన్లకు ముందు ఏదైతే కేసీఆర్ గారు అంత ప్రొసీడింగ్లు కింద ఇచ్చి అన్ని గ్రామాలలో కూడా కమ్యూనిటీ భవనాలకు, సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు ఏవైతే పైసలు మంజూరు చేస్తే అవన్నీ క్యాన్సల్ చేసిండ్రు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఒక గుండాయిజం చేస్తున్నటువంటి నర్సారెడ్డికైనా, ఆ నర్సారెడ్డి కూతురు నాకు చెల్లె లాంటిది ఆంక్షారెడ్డి అయినా వాళ్ళకు చేతనైతే వాళ్ళు ఏం చేయాలి, కేసీఆర్ గారు ఏవైతే నిధులు మంజూరు చేసిండ్రో ఆ తర్వాత అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అమలుగానే హామీలు ఇస్తే ప్రజలు మోసపోయిండ్రు. ఆ ప్రజలు మోసపోయినందుకు ఏదైతే ఆ ఇచ్చిన హామీలు అమలు చేసేటట్టు వాళ్ళకు సోయి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవాలి. ఈ ఉన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతున్నాయో అవి అమలు పరిచి దాంతో పాటు ఇంకా గజ్వేల్ నియోజకవర్గం ఎట్లా డెవలప్ అవుతుందో ఆలోచించాలి. గది కాకుండా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వీడికి వచ్చి గుండాయిజం పాలన వాళ్ళు చేసేది ఏం లేదు. నేను ఒకటి మీ టీవీస్ నుండి నేను ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక సవాల్ ఇస్తుతా ఉన్నానమ్మా. ఇది గజ్వేల్ నియోజకవర్గంలో కక్షపూరితంగా బయట 18 గంటల కరెంట్ అని రికార్డులలో ఉంటే వ్యవసాయ కరెంటు గజ్వేల్ నియోజకవర్గంలో, సిద్దిపేట నియోజకవర్గంలో 14 గంటల కరెంటే ఇస్తా ఉన్నాడు. ఇలాంటి కక్షపూరితమైన ఒక ఆలోచన విధానంతో ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నారు. అయినా వీళ్ళు చేసేది కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అయినా, జిల్లా అధ్యక్షుడు వాళ్ళ కూతురు ఆంక్షారెడ్డి అయినా ఇక్కడ బయట నియోజకవర్గాల్లో 18 గంటలు ఇస్తున్నారు. ఒక రోజుకు వ్యవసాయానికి ఇస్తామని రికార్డులు రాస్తున్నారు. ఒక 4 గంటలు రికార్డులనే తక్కువ ఉన్నది. ఈ 4 గంటలు మన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి అడగాలి. కానీ ఇలా చేసేది ఏం లేదు. మంది పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడినట్టు కేసీఆర్ చేసినటువంటి క్యాంప్ ఆఫీస్ ఎవరు కట్టించిరమ్మా? కేసీఆర్ కట్టించింది. ఓకే కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. దీనిపైన డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.